హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 29. 5 ఏళ్ల క్రితం ఆ రాత్రి ఒక వెధవ చేతిలో నాశనమయ్యాక అంజలి తన కన్నెరికాన్ని కోల్పోయింది. అప్పటి నుండి ఆమె మగవాళ్ళపై ఆసక్తిని పూర్తిగా కోల్పోయింది. తన కొడుకే ఆమె ప్రపంచం. ఆమెకు పెళ్లి, ప్రేమ, మగవాళ్ళు ఏవీ అక్కర్లేదు. ఆమె నిఖిల్ని ఎప్పుడు ఒక స్నేహితుడిగానే భావించింది. ఒకసారి ఆమె ఒక కస్టమర్ను కలవడానికి వెళ్తున్నప్పుడు కారు ప్రమాదంలో చిక్కుకున్న అతన్ని కలిసింది. నిఖిల్ కారు పొగతో నిండిపోవటం చూసి ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తికెళ్లి గాయపడిన అతన్ని డ్రైవర్ సీట్లో నుండి బయటికి లాగింది. 2 నిమిషాలు కూడా గడవక ముందే అతని ఆ కారు అక్కడికక్కడే పేలిపోయింది. ఆ సమయంలో భయంతో ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒకవేళ తను అక్కడ చనిపోయి ఉంటే అమ్మో, తన కొడుకు అనాథ అయిపోయేవాడు. అంజలి, నిఖిల్ ఇద్దరు కలిసి చావు అంచుల వరకు కూడా వెళ్ళి అలా వచ్చినందుకు వారి మధ్య బంధం సాధారణ స్నేహం కంటే చాలా లోతైనది. అతన్ని రక్షించిన తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిఖిల్ ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమె చేసిన సహాయానికి బదులు తీర్చుకోవటానికి ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. అలా క్రమంగా వారి మధ్య పరిచయం పెరిగి స్నేహితులయ్యారు. ఇక సాయంత్రం సుధాకర్ ఇంటికి వచ్చినప్పుడు సుభద్ర అతని బ్యాగ్ తీసుకుంటూ, ఏమండి, ఎల్లుండి రాత్రి నేను నా స్నేహితుల్ని కలవడానికి బయటికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఆ ఫంక్షన్ కి రావాలి అని అడిగింది. ఎల్లుండా? ఎన్ని గంటలకు? ఆ సాయంత్రం భోజనం మాత్రమే. నాకు టైం ఉండదు, నేను రాలేను. ఏంటి, మీరు ఓవర్ టైం చెయ్యాలా? లేదు లేదు, నేను అంజలి కొడుకుని చూసుకోవాలి. ఆమె రాత్రి ఓవర్ టైం చేయాల్సింది కాబట్టి నేను బన్నీని చూసుకోవాలి. సుధాకర్ సుభద్రని పరాయిదానిలో చూడడు. అందుకే ఉన్నట్టు అబద్ధం చెప్పకుండా నిజం చెప్తాడు. సుభద్ర ముఖం ఒక్కసారిగా మాడిపోయింది తను చెప్పే మాటలకి. ఆమె విసురుగా, మీకు రోజంతా కూడా మీ పెద్ద కూతురు ధ్యాసే. మన కుటుంబాన్ని నాశనం చేసింది ఆమెనని మీరు ఎప్పుడూ మర్చిపోకండి అని సమాధానం ఇచ్చింది సుభద్ర. ఒంటరిగా బిడ్డను పెంచడం దానికి చాలా కష్టం. సహజంగానే నేను నా వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు సుధాకర్ నిస్సహాయంగా. దానికి సహాయమా? దానికి సహాయం చేయటం మీకు తెలుసు, కానీ మన అనుషకు ఎందుకు సహాయం చేయరని సుభద్ర వెంటనే కోపంగా అడిగింది. చాలా కలవరపడినట్టు కనిపించింది. సుధాకర్ కూడా తన కుటుంబానికి అంజలికి మధ్య బాగా నలిగిపోతున్నాడు. కానీ గత 5 ఏళ్లలో ఆమెకు చాలా న్యాయం చేశాననే భావనతో ఆమెకు సహాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు సుధాకర్. ఇంతలో 2వ అంతస్తులో ఉన్న అనుష వారి సంభాషణ వింది. తన అవకాశం వచ్చిందని ఆమెకు అర్థమైంది. కొద్దిసేపటికి సుధాకర్ స్నానం చేసి 2వ అంతస్తులోని చదువుకునే గదిలో కూర్చుని వార్తలు చూస్తున్నాడు. కాసేపటికి అనుష ఒక పళ్ళెంతో లోపలికి వచ్చింది. అందులో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా పడుకోలేదేంటి నానా? పడుకుంటా. నానా, మీరు అంజలి కొడుకుని చూసుకోవడానికి వెళ్తున్నారని విన్నాను. నిజానికి నేను కూడా మీతో పాటు వచ్చి బన్నీని చూసుకోవాలి అనుకుంటున్నాను. వాడు నా మేనలుడే కదా. వాడి కోసం నా వంతుగా నేను కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను. సుధాకర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన చిన్న కూతురు చాలా వివేకంతో ఉందని అనిపించింది ఆయనకు. అతను, అనుష, నీకెంత మంచి ఉద్దేశాలు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఎల్లుండి రాత్రి నువ్వు కూడా నాతో రావచ్చు అని మెచ్చుకున్నారు కూతుర్ని. అనుష విధేయతతో తలూపింది. అవునా నాన్న, చాలా సంతోషం. కానీ ఈ విషయం ముందుగా అక్కకు చెప్పకండి. నేను కూడా వస్తున్నానని తెలిస్తే ఆమె నన్ను రానివ్వదేమోనని నా భయం. సరే తల్లి, నేను చెప్పను. సుధాకర్ అనుష పన్నాగాలను పసిగట్టలేకపోయాడు. అతనికి తన ఇద్దరు కూతుళ్ళు హాయిగా కలిసిపోవడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదు. కన్ను రెప్పపాటులో ఇంకా శుక్రవారం కూడా వచ్చేసింది. ఉదయం అంజలి తన కొడుకుని స్కూల్లో దింపుతూ సాయంత్రం తాతయ్య వచ్చి స్కూల్ నుండి తీసుకెళ్తారని చెప్పింది. ఇక బన్నీ వివేకంతో తలూపాడు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను తాతయ్య మాట వింటాను, అల్లరి చేయను. సరే కన్నా, నేను మన కోసం ఇంకా డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను, నీ ఫ్యూచర్ కోసం. అంజలి వాడి బుల్లి తల మీద తట్టింది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. గత 2 రోజులుగా మాయ అప్పుడప్పుడు అంజలి దగ్గరికి వచ్చి కొన్ని సలహాలు అడుగుతూ ఉండేది ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి.
కాఫీ స్నాక్స్ కూడా కొని తెచ్చేది. నిజానికి అంజలి ఈ సహాయాలు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ మాయ పట్టుపట్టడంతో ఒప్పుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిఖిల్ చేతిలో ఒక గిఫ్ట్ పూలగుత్తి పట్టుకుని ఈ జ్యువెలరీకి ప్రత్యక్షమయ్యాడు. నిజానికి అతను పూర్తిగా అంజలి ప్రియుల్లా కనిపించాడు. అతను అందంగా ఉత్సాహంగా ఉండే వ్యక్తి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడున్న ఒక అమ్మాయి సిబ్బంది అంజలిని చూసి పూర్తిగా అసూయపడ్డారు. వావ్, చూడండి, మళ్ళీ ఫ్లవర్స్ పంపించాడు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈ అబ్బాయి. హ్యాండ్సమ్ గా ఉండడమే కాదు, నమ్మశక్యం కానీ ధనవంతుల్లా కూడా కనిపిస్తున్నాడు. నాకు తెలిసి అతను ఏదో పెద్ద కోటీశ్వరుల కుటుంబానికి చెందినవాడే ఉంటాడు. అతను పెట్టుకున్న వాచ్ విలువ కోట్లలో ఉంటుంది. అయ్యో, అంజలికి ఇంత మంచి అదృష్టం ఎలా పట్టిందో ఏంటో. అంజలి ఆఫీస్లో ఒక డిజైన్ ముసాయిదాని పూర్తి చేసింది. ఆ పనికి ఆమె చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయి. ఆమె ఎలా తన భుజాలను రుద్దుకుంటూ ఉండగా ఆఫీస్ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. ఎదురుగా నిఖిల్ కనిపించాడు. నిఖిల్, నువ్వేంటి ఇక్కడ? అతన్ని చూడగానే అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నీకోసమే అంజలి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నిఖిల్ ఆ మాట చెప్పి వెనక్కి తిరిగి ఆఫీస్ డోర్ క్లోజ్ చేశాడు. తర్వాత తన చేతిలో ఉన్న ఫ్లవర్స్ ని, గిఫ్ట్ బాక్స్ ని ఆమె డెస్క్ మీద పెట్టాడు. చూడు, ఏముందో ఊహించు. అంజలి ఆ బాక్స్ మీద ఉన్న ఆ సందేశం అపార్ట్మెంట్స్ అనే పెద్ద పెద్ద అక్షరాలను చూసింది. కొన్ని క్షణాలు నివ్వెరపోయిన తర్వాత అది సిటీ సెంటర్లోని అత్యంత ఖరీదైన ఇక ఇల్లు అని ఆమెకు గుర్తొచ్చింది. అదేం ఖరీదు కాదులే, కేవలం సుమారు 2000 చదరపు అడుగుల యూనిట్ అంతే. నిజానికి నేను టాప్ ఫ్లోర్ లో డూప్లెక్స్ ఇల్లు కొనాలి అనుకున్నాను. కానీ మీరిద్దరే ఉండడానికి అది చాలా పెద్దదిగా ఖాళీగా కనిపిస్తుంది అనిపించింది. అందుకే ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవాల్సి వచ్చింది అని నిఖిల్ అని అన్నాడు. ఆమెకు ఇంకా మంచి యూనిట్ ఇవ్వగలిగి ఉండేవాడేనని అనుకుంటూ అంజలికి మాటలు రాలేదు. నిజమే, డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇంత ఖరీదైన చోట కూడా నచ్చిన యూనిట్లను కోరున్నట్టు ఎంచుకోగలడు. నాలాంటి ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి 1 సంవత్సరం జీతం అంతా కలిసిన అందులోని బాత్రూమ్ కూడా కొనలేను. నిఖిల్, మన ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్షిప్ తప్ప నీ నుంచి వేరే ఏ గిఫ్ట్ నేను తీసుకోను, అంజలి కోపంగా చెప్పింది. నువ్వు నా ప్రాణాలు కాపాడ్డావు. నా ప్రాణం విలువెంతో నీకు తెలుసా? నిఖిల్ వెంటనే సమాధానం ఇచ్చాడు. నీ ప్రాణం అమితమైనది, దాన్ని డబ్బుతో కొనలేము. అంజలి నవ్వి తల అడ్డంగా ఊపింది. నిన్ను కాపాడడం ద్వారా నాకు నేను పుణ్యం సంపాదించుకున్నట్టే. లేదు, నా ప్రాణం నీది, నా వస్తువులు కూడా నీవే. నువ్వు ఈ ఇల్లు ఖచ్చితంగా తీసుకోవాలి, నిఖిల్ మొండిగా అన్నాడు. అంజలికి మళ్ళీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పటికే నువ్వు నాకు, నా కొడుక్కి చాలా సహాయం చేశావు. మళ్ళీ ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే భవిష్యత్తులో నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా నేను భయపడవలసి వస్తుంది. అంతేకాదు, మా నాన్న నాకు ఇప్పటికే ఒక అపార్ట్మెంట్ కొన్నారు. వచ్చే నెలలో నేను అందులోకి మారబోతున్నాను. అది ఖచ్చితంగా ఆ అపార్ట్మెంట్ నీకు అంత సౌకర్యంగా ఉండదు అని నిఖిల్ ఆతృతగా అన్నాడు. నాకు ఈ ఇల్లు నిజంగా అవసరం లేదు నిఖిల్, నాకు మీటింగ్ ఉంది, దయచేసి నువ్వు వెళ్ళు. ఇక అలా చెప్పేసి అంజలి తన నోట్బుక్ ను తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. నిఖిల్ వెంటనే మరో మార్గం ఆలోచించాడు. తన పల్చని పెదాలను కొరుక్కుంటూ ఆ గిఫ్ట్ బాక్స్ ని తీసుకుని నేరుగా ఆర్య ఆఫీస్ కి వెళ్ళాడు. ఆ సమయంలో ఆర్య తన చేతిలో ఉన్న కొన్ని పనులతో బిజీగా ఉన్నాడు. ఆ ఆహ్వానం లేని అతిథి వైపుకి ఒకసారి చూసి మళ్ళీ తన పనిలో బిజీ అయిపోయాడు. నాకు ఒక హెల్ప్ కావాలి అని అడిగాడు. చెప్పు. అదేంటంటే, నేను అంజలి కోసం ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు కొన్నాను. అది మేఘ సందేశంలో. దాన్ని నువ్వు కంపెనీ పేరు మీద ఆమెకి ఇవ్వగలవా? ఎగ్జాంపుల్, ఇది ఆమెకి ఇచ్చే సంవత్సరాంతపు బోనస్ అని చెప్పొచ్చు. ఇక డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తున్నా. ఆర్య చెయ్యి ఆగింది. తర్వాత అతను కరాఖండిగా కుదరదు అని అన్నాడు. ఎందుకు? ఇందాకే నేను ఆమెకి ఇవ్వబోతే వద్దంది. ఇంకేం చేయాలో మరి నాకు అర్థం కావడం లేదు. నిఖిల్ డెస్క్ మీద ఆనుకుని నిస్సహాయంగా అన్నాడు. ఆమె వద్దంటే వదిలేసేయ్. నువ్వంటే ఆమెకు ఇంట్రెస్ట్ లేదని అర్థం, అంతే. ఆర్య ఎగతాళిగా అన్నాడు. అదే ప్రాపర్టీలో నేను కూడా ఒక ఇల్లు ఇస్తానంటే అంజలి తిరస్కరించింది. అది కాదు, అంజలికు నేనంటే చాలా ఇష్టం. ఈ విషయంలో నాకు అపారమైన నమ్మకం ఉంది, నిఖిల్ తనలో తానే అనుకున్నాడు. ఆర్య కనుబొమ్మలు ముడివేసి ఎగతాళిగా,
అంత ధీమాగా ఉండొద్దు అన్నాడు తనతో. నన్ను ఎగతాళి చేయ కార్య, నేను ఖచ్చితంగా అంజలిని పెళ్లి చేసుకుంటాను. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళైనా సరే ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకోనంత కాలం నేను ఆమె కోసం వెయిట్ చేస్తాను. నిఖిల్ ఆ అమ్మాయిని తన భార్యగా చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనిపించాడు. అయితే ఆమె కొడుకు ఏ ఏ మగాడికి పుట్టాడో నీకు తెలుసా అని ఆర్య అకస్మాత్తుగా అడిగాడు. మరి తెలుసా నిఖిల్కి? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.